నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. నిర్మహేశ్వరి. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సైన్యం విజయవాడ బాధితులకు అండగా నిలిచింది. కష్ట సమయంలో బాధితుల్ని ఆదుకునేందుకు దగ్గుపాటి టీం ముందుకు కదిలింది. 60 టన్నుల కూరగాయలు, నిత్యావసరాలను తీసుకెళ్లి అక్కడ స్వయంగా బాధితులకు ఎమ్మెల్యే దగ్గుపాటి అందించారు. వరద సహాయక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 40వ డివిజన్ కు ఇన్ఛార్జిగా నియమించారు. దీంతో సోమవారం 60 టన్నుల కూరగాయలను సేకరించి వాటిని విజయవాడ పంపారు. ఆయన కూడా సోమవారం విజయవాడకు చేరుకుని బాధిత ప్రాంతంలో పర్యటించారు. అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకున్నారు. నంద్యాల కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వారు పంట దెబ్బతిన్న ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న నష్ట వివరాలను ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు మంత్రులు. విజయనగరం తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ రేగడి మండలంలో పర్యటించారు. ముందుగా సంకిలి బ్రిడ్జి వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతమైన రేగడి గ్రామంకు వెళ్లి సాయనగెడ్డ వరద ఉధృతితో నీట మునిగిన వరి, చెరుకు పంటను పరిశీలించారు. అలాగే జల దిగ్బంధంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అంగన్వాడీ, పశు వైద్య కేంద్రాన్ని ట్రాక్టర్ పై వెళ్లి పరిశీలించారు. మండలంలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. నీట మునిగిన పంట నష్టంను అధికారులు నివేదికను త్వరితగతిన అందజేయాలి అని సూచించారు. పంట నష్ట పరిహారం నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా సెంటర్ గుమ్మలక్ష్మీపురంలో ఏఎన్ఎం2, జీఎన్ఎం వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలను ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్ కి వినతి పత్రం అందజేశారు జీఎన్ఎం నర్సులు. దీనిపై ఎమ్మెల్యే వారితో మాట్లాడుతూ ఈ విషయమై అధినాయకులు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని, మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి హామీ ఇచ్చారని తెలియజేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గత ప్రభుత్వం సర్వీస్ లో ఉన్న ఏఎన్ఎంలకు ఇంటెన్సిఫైడ్ జీఎన్ఎం పేరుతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని 18 నెలల పాటు కాలయాపన చేశారు అని, దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ గతంలోనే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందించడం కూడా జరిగిందన్నారు. ఇప్పుడు జీవో నెంబర్ 115 విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల వారీ నిరసనకు దిగారు. పలమనేరు పట్టణంలో జరుగుతున్న వినాయక చవితి వేడుకల్లో మంగళవారం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆయన్ను సన్మానించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పుంగునూరు పట్టణంలోని ప్రైవేటు బస్టాండ్లో స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాయలసీమ జోన్ వైకాపా కార్యదర్శి ఫక్రుద్దీన్ షరీఫ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ నగరంలో గత జూలైలో నమోదైన డెకాయిటీ, దోపిడీ, ఇళ్ల చోరీలు, స్నాచింగ్స్, వాహనాల దొంగతనాలను ఛేదించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి నేరస్తులను జల్లెడేసి పట్టుకున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖప్రతాప్ బాక్షి తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసు సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో నగరంలో మొత్తం 112 ఆస్తి నేరాలు నమోదైనట్టు సిపి తెలిపారు. సాంకేతిక పద్ధతులను ఉపయోగించి కేసులను అన్ని కోణాల్లో దర్యాప్తు చేశామన్నారు. ఈ మేరకు 80 మంది నేరస్తులను అరెస్టు చేసి వారి నుండి 22,37,600 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఛేదించిన 89 కేసుల్లో 54 కేసులు జూలైలో నమోదు కాగా మిగిలిన 10 కేసులు రాబరీవిగా పేర్కొన్నారు. వీటిలో 2 పగటిపూట ఇళ్ల చోరీలు, 28 రాత్రి ఇళ్ల చోరీలు, 4 స్నాచింగ్లు, 16 మోటార్ సైకిల్ దొంగతనాలు, 4 ఆటో దొంగతనాల కేసులు, 25 ఇతర దొంగతనాలుగా తెలిపారు. ప్రత్యేక బృందాల కృషి కారణంగా నేరస్తులను అరెస్టు చేయగలిగామని చెప్పారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు బుధవారం నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 115 రద్దు చేసి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలి అని నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 2015 సంవత్సరంలో కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా జాయిన్ అయిన స్టాఫ్ నర్స్ పోస్టులను రెగ్యులరైజ్ చేయాలి అని వారు డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజలకు సర్వీస్ చేయడం జరిగింది అన్నారు.
అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్పకు డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని అందించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ గంగమ్మ గుడి చైర్మన్ సరస్వతి కేఫ్ అధినేత శ్రీ వేం రూపేష్ బలిజా అభ్యుదయ సేవా సంఘ నూతన అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ శుభ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుల గజేంద్ర ప్రసాద్, గౌరవ అధ్యక్షులు మన్నారు సుధాకర్, పీజేసీ బాబు, అక్కం కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సోమల మండలంలోని కందూరు పంచాయతీలో ఉన్నటువంటి మల్లప్పగారిపల్లి గ్రామంలో ఏపీ పశు గ్రామీణ అభివృద్ధి సంస్థ వారిచే బుధవారం గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం మరియు రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ శిబిరంలో భాగంగా మొత్తం 153 పశువులకు పిడుదల మందు పిచికారీ చేశారు. అదేవిధంగా 60 దూడలకు నట్టల నివారణ మందు మరియు లివర్ క్లాసిక్ ను తాపించారు. అనంతరం 21 పశువులకు గర్భకోశ వ్యాధులకు చికిత్స చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ ఉప సంచాలకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దూడల పోషణ, ఏడాదికో దూడ మరియు పసుపు పోషణల మెలకువల గురించి రైతులకు తెలియజేశారు. ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ పొదుగు వాపు వ్యాధి నివారణ చర్యల గురించి తెలియజేశారు. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జీఆర్పీ పోలీసులు రికవరీ చూపించారు. గత 2 నెలల కాలంలో మిస్ అయిన ఫోన్లను IMEI నెంబర్ గల ఆధారంగా పసిగట్టినట్లు, వాటిని కనుగొన్నట్లు జీఆర్పీ ఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR యాప్లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయడం ద్వారా త్వరితగతంగా కనుగొనవచ్చు అని మొత్తం 350 ఫిర్యాదులు రాగా 2 దశల్లో 176 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. నంద్యాలలో గణేష్ నిమజ్జన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా ప్రారంభమైంది. గణేష్ మహోత్సవ కమిటీ మరియు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. నంద్యాల చెరువు కట్ట వద్ద గణేష్ ఘాట్లో మొదటి విగ్రహం నిమజ్జన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్, మాజీ ఎమ్మెల్యే భూమా, జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు.